పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ సెషన్ పూర్తయింది. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గౌరవనీయులైన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి 8 సార్లు ఇప్పటికి ప్రవేశపెట్టారు. ఒక అపూర్వమైన విషయం. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంది. ఆమె ప్రతిభ ఈ బడ్జెట్ రూపకల్పనలో అద్భుతంగా కనబడుతూ ఉంది. కొంతమంది అన్నట్టు అంకెల గారడి అంటున్నారు. అంకెల గారడి లేకుండా బడ్జెట్ ఏం తయారు కాదు. రాజ్యాంగం ఏమంటుంది? ఒక సంవత్సర ప్రాతిపదిక మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయ ప్రకటన, ఒక జాబితా, ఒక లిస్టు అంటుంది. యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ యాన్యువల్ బేసిస్ అన్నమాట అంటుంది. సామాన్యంగా బడ్జెట్ గురించి ఏమనుకుంటారు? ఫస్ట్ ఒక సమీకృతాభివృద్ధి అనుకుంటారు. అన్ని రంగాల అభివృద్ధి అంటూ ఉండాలి. ప్రధానంగా ఇవాళ మనం బడ్జెట్ చూసినట్లయితే ఇంత ముందు కంటే చాలా విశేషమైనటువంటి విస్తారమైనటువంటి ఒక బృహత్ సంహిత. ఇది ఒక క్షేమ సంహిత. చాలా జాగ్రత్తగా చేసినటువంటి బడ్జెట్ ఇది రూపకల్పన. మామూలుగా బడ్జెట్లో ఏం కోరుకుంటాం అంటే యూత్ డెవలప్మెంట్. ఈవేళ మనకున్నటువంటి జనాభాలో ఎక్కువ భాగం సీనియర్ సిటిజన్స్ కనబడుతున్నారు, తర్వాత యూత్ కనబడుతున్నారు. రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో భారతదేశం ఒక మహాద్భుతమైనటువంటి ప్రగతిని ఆర్థికంగా సాధించవలసినటువంటి కోణం మనకు కనపడుతుంది వేళ. కాబట్టి బడ్జెట్లో ప్రధానంగా ఏమి ప్రస్తావించాలా అంటే యూత్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్, చదువు అంటే ఉపాధి కల్పన అంటున్నాం మనం. చదువుకున్న ప్రతి వాడికి వీలైనంతవరకు వాడికి ఉపాధి లభించేట్టుగా ఉండాలి. ఇది ముఖ్యం. ఉపాధి కల్పన, యువతని అభివృద్ధి చేయటం, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. అట్లాగే ఉమెన్ డెవలప్మెంట్. బలహీన వర్గాల్లో మనం కలుస్తారు. పేదవాళ్ళు ఉన్నారు, విద్యావకాశాలు లేనటువంటి వాళ్ళు, చదువుకునే అవకాశం లేనటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వాళ్ళు, ప్రతిభ ఉండి శక్తి సామర్థ్యాలు ఉండి కానీ చదువుకునే అవకాశం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు సీడాప్ అని ఒకటి ఉంది, సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని. ఆ సీడాప్ ద్వారా ఉద్యోగ కల్పన చేయటం. అట్లాగే ఇంకా ఆలోచిస్తే సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమం గురించి ఏం ఆలోచించారు? ప్రభుత్వం ఏమనుకుంటుంది సామాజిక సంక్షేమం గురించి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి జనాభాలో మహా ఉంటే 1.5% సంపన్నులు ఉన్నారు. మిగతా వాళ్ళంతా పేదరికంలోనే ఉన్నారు. అంటే మార్జినలైజ్ సొసైటీగా ఉన్నారు వాళ్ళు. ఇవి చూడాలి. అట్లాగే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా ఇన్ఫ్రా డెవలప్మెంట్, ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థితి కంటే మహోన్నతమైన స్థితి. అంటే ఏ పరిస్థితుల్లో కూడా సమీకృతమైనటువంటి అభివృద్ధిని కాంక్షించే విధంగా ఆ లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరగాలి. మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, నిర్భర భారత్ అంటున్నారు. ప్రధానికి కూడా చైనా వాళ్ళ మీదనో, అమెరికా వాళ్ళ మీదనో, రష్యా వాళ్ళ మీదనో ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన దేశంలో మనం డెవలప్ చేసినట్టు ఉండాలి. ఉత్పత్తి రంగం సుసంపన్నంగా ఉండాలి, సమర్థవంతంగా ఉండాలి. ప్రతి వాడికి పని కల్పించేటటువంటి ఉత్పత్తి రంగాలు ఏర్పాటు చేయాలి. అట్లాగే అన్నిటికంటే ముఖ్యం టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరెంటీ అంటాం. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, నేషనల్ డిఫెన్స్, జాతీయ రక్షణ, అంటే దేశ సంరక్షణ కోసంగా చేసేటువంటి కార్యక్రమాలు. ఇది దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం దేశ రక్షణని నిర్లక్ష్యం చేశామో, రక్షణ రంగాన్ని నిర్లక్ష్యం చేశామో భద్రత కోల్పోతాం. నేషనల్ సెక్యూరిటీ అంటున్నాం, జాతీయ భద్రత అంటున్నాం. అది అట్లాగే కోఆపరేటివ్ అండ్ కాంపిటిటివ్ ఫెడరలిజం అనే పదాన్ని విన్నా ఇందాక నేను టీవీలో చూసినప్పుడు. మనకి ఇండియాలో ఉన్న సమస్య ఏమిటంటే రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య కొన్ని రాష్ట్రాలతోటి ఓ సవతిపోరులాగా ఉంది. నిరంతర ఘర్షణ, ఏదో రకంగా ఘర్షణ. దేశ స్థాయిలో 135 కోట్ల మందిలో
ప్రతిభ ఉన్నటువంటి వాడు దేశాని కోసం దేశ ప్రగతి కోసంగా పాటుపడ్డటువంటి వాళ్ళకి ఇచ్చే అవార్డు విషయంలో కూడా మా రాష్ట్రానికి ఇంత కోట అంటుంటే ఏమనుకోవాలా? ఇప్పుడు మిజోరామును ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నీ ఒకే రకం ఉంటాయా? కాబట్టి పరస్పరం భావయంతః, పరస్పరం సహకరించుకునే విధంగా ఒక సమాఖ్య వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం. మహానుభావుడైనటువంటి డాక్టర్ అంబేద్కర్ అందుకంటే జ్ఞాని, అందుకంటే ప్రతిభావంతుడు, అందుకంటే మేధావి ఈ దేశంలో ఉన్నట్టుగా నేను అనుకోవటల్లా. అటువంటి మహానుభావుడు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇచ్చాడు. ఇప్పటికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ జరిగినాయి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన ఏమిటి అంటే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రాలు కేంద్రాలు ఘర్షణ పడకుండా సమాఖ్య వ్యవస్థలో పరస్పరం సహకరించుకుంటే విధానంగా ఉండడానికి కేటాయింపులు ఏ రకంగా జరిగినాయి. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయంలో కేటాయింపులు ఏ రకంగా జరిగినాయి అని కూడా ఇంపార్టెంటే. ఏ రాష్ట్రానికి ఎంత వెళ్ళాలంటే రాజ్యం డివల్యూషన్ ఆఫ్ ఫైనాన్సెస్ ఉందంటాం, రాజ్యాంగంలో ఉన్నది. ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఫైనాన్స్ అంటే విత్త సంఘం అదేం చేస్తుంది? కేంద్రానికి వచ్చే ఆదాయాల్లో రాష్ట్రం ఆదాయం ఎంత, ఇన్కమ్ ట్యాక్స్లో ఎంత, కార్పొరేట్ ట్యాక్స్లో ఎంత, ఎక్సైజ్లో ఎంత, కస్టమ్స్లో ఎంత, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విత్త విభజన, ఆర్థికపరమైనటువంటి విభజన ఎట్లా చేయాలా, దీనికి కేటాయింపులు ఎలా ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్ విషయమే దాంట్లో. అట్లాగే ఇంటర్నల్ మ్యాటర్, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత, ఈ రంగాల మీద ఈ కోణాలను చూసినట్లయితే ఈ సంవత్సరం బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఒక ఫుల్ స్కేల్ బడ్జెట్, మిడిల్ క్లాస్ని ఫేవర్ చేసింది. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? పాపులిస్ట్ స్కీమ్స్ అంటున్నాం, పాపులిస్ట్ మెజర్స్ అంటున్నాం. అంటే ప్రజాకర్షణ పథకాలు, వచ్చిన ఆదాయంలో నుంచి ప్రజలు ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఏ రంగానికి ఏ ఓట్లు అధిక సంఖ్యాకంగా ఉంటే ఆ వర్గానికి మనం కనుక తాయిలాలు ఇచ్చినట్లయితే, కొన్ని ప్రయోజనాలు కల్పిస్తే, ఒక ఆకర్షణ పథకాలు కల్పిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారనేటటువంటి కోణంలో నుంచి ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. మిడిల్ క్లాస్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది ఇప్పటిదాకా. గట్టిగా మాట్లాడితే గత 5-6 సంవత్సరాల్లో కూడా మిడిల్ క్లాస్కి పట్టాభిషేకం జరగల. ఈ బడ్జెట్లో మనకు కనపడుతుంది అది. గవర్నమెంట్ హ్యాస్ ఫేవర్డ్ ద మిడిల్ క్లాస్. వాళ్ళ అభ్యుదయం కూడా చాలా ముఖ్యమే. దేశంలో ఉండే జనాభాలో ఎక్కువ జనాభా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. గట్టిగా మాట్లాడితే వాళ్ళే ఎకనామిక్ డెవలప్మెంట్కి తోడ్పడుతూ ఉంటారు. అది మనకు కనపడుతుంటుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే పేదవాళ్ళు, యువకులు, వ్యవసాయం చేసే అన్నదాతలు, మహిళలు, ఈ రంగాల్లో డెవలప్మెంట్ జరగాలి. ఈ రంగాల మీదుగా బడ్జెట్ ప్రయాణం సాగించాలి సంవత్సరం పాటు. అట్లాగే ఎంఎస్ఎంఈ అంటున్నాం, అంటే మైక్రో మీడియం ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా. అంటే ఏమిటి? మీడియము, స్మాల్ స్కేలు, మార్జినల్ ఎంటర్ప్రైజెస్, ఇది మన ఎకానమీకి వెన్నెముక. వీటి మీద ఫోకస్ పెట్టారా లేదంటే అద్భుతంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈ వికసిత భారత్ అంటున్నాం. దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు బడ్జెట్లో? పొద్దున ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, పారిశ్రామికాభివృద్ధి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, పరిశ్రమలు పెట్టాం కదా, వృద్ధి ఇంక్లూజివ్, అందరినీ కలుపుకొని పోయే, అన్ని రంగాలని కూడా కలుపుకొని పోయే విధంగా ఒక ప్రగతిని సాధించడం. అట్లాగే స్పెండింగ్ పవర్ ఆఫ్ ది మిడిల్ క్లాస్, పర్చేసింగ్ పవర్ అంటాం మనం, కొనుగోలు శక్తి అని వాడతాం ఎకనామిక్స్లో. స్పెండింగ్ పవర్, దగ్గరున్న డబ్బుతో ఏ వస్తువులు నువ్వు కొనగలవు. కాబట్టి మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళని కొనుగోలు శక్తిని పెంచడం, ఖర్చు పెట్టగలిగే తాహతుని పెంచడం కూడా దీంట్లో చాలా ముఖ్యమైన విషయమే. అట్లాగే ఒక ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ని ఫోకస్ చేసి వాళ్ళకి ఏ రకంగా మన ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పదాలు వాడుతున్నారు ఈ మధ్య, ఆ కోణాన్ని కూడా చూస్తున్నారు. అట్లాగే అప్హోల్డింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్, గృహిణులు ఒక సామాన్య గృహ జీవనంలో ఉన్నటువంటి విషయాలని, సౌకర్యాలని ఎలా మనం పెంచగలం అనే కోణాల మీద ఈ సంవత్సరం బడ్జెట్ ఉన్నట్టుగా నేను గమనిస్తూ ఉన్నాను. అట్లాగే ప్రధానమంత్రి దాని పేరేంటి, ధనధాన్య కృషి యోజన అనేటటువంటిది ఒక విశేషం. దానికి 100 జిల్లాలని సెలెక్ట్ చేసి 100 జిల్లాల్లో
1,70,00,000 మందికి ప్రయోజనం కలిగించేటట్టుగా ఒక స్కీముని రూపకల్పన చేయటం. అట్లాగే షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక రుణాలు ఇచ్చే విషయంలో 7,70,00,000 మంది వ్యవసాయదారులకి, మత్స్యకారులకి, ఈ పేద వాళ్ళకి ఒక్కొరికి 5 లక్షల రూపాయలు అందేట్లుగా చేయటం అది చాలా విశేషమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. అట్లాగే మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్, మంచి మంచి విత్తనాలు చూస్తారా, పెస్ట్ కంట్రోల్, వీటికి ఒక ప్రోత్సాహాన్ని కల్పించడం. ఆత్మనిర్భరత అయిన పల్సెస్, మన ధాన్యాలు, కమర్షియల్ క్రాప్స్, వీటికి మన సెల్ఫ్ రిలయంట్గా ఉండేట్టుగా వాటిని తయారు చేయటం. ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటాం మనం అంటే, ఈ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, స్వల్పంగా ఉండేటటువంటి, అంటే తక్కువ స్థాయిలో ఉండేటటువంటి పారిశ్రామికవేత్తలు, వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు తెలుగులో. వాళ్ళు ఈ మైక్రో ఎంటర్ప్రైజర్స్కి ఒక్కొరికి 5 లక్షల రూపాయలకి క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. అట్లాగే ఇప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ కింద ఒక 5 లక్షల మంది ప్రజలకి, అంటే ఆడవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ అట్లాగే ఇలాంటి వాళ్ళు మొత్తం కూడా లెక్కేసినట్లయితే ఒక 2 కోట్ల మందికి బెనిఫిట్ ఇచ్చేట్టుగా ఒక అద్భుతమైన పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అనుకున్నాం మనం. ఈవేళ మనకున్న పాయింట్ ఏంటి, వెనకటికి రాజగోపాలాచారి గారి మహానుభావుడు అన్నాడు, మన స్వతంత్ర భారతదేశంలో కోటా, రేషన్ ఇలాంటి దేశం అయిపోయింది ఇది అని చెప్పి బాధపడ్డాడు ఆయన. అట్లా కాకుండా విదేశీ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారాలు చేసి, ఉద్యోగ కల్పన చేసి, మన ఆర్థికాభివృద్ధికి వాళ్ళు కృషి చేయాలి అంటే వాళ్ళకి సమస్యలు సృష్టిస్తే కుదరదు. వాళ్ళు లైసెన్సులు ఇవ్వడంలో కానీ, పర్మిట్లు ఇవ్వడంలో కానీ సహకరించేట్టుగా ఉండాలి ప్రభుత్వం. ఆ వెసులుబాటు దీంట్లో ఉన్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అట్లాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈలు, వీటిని అంటే వీళ్ళకి టర్మ్ లోన్స్ దాదాపు 20 కోట్ల రూపాయల దాకా మేము లోన్స్ ఇస్తాము, మీకు రుణాలు ఇస్తాము, మీరు మీ స్వల్పకాలిక పరిశ్రమలను బాగా వృద్ధి చేసుకోండి అని చెప్పటం అది చూశాను. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్, ప్రజల మీద పెట్టుబడి, అంతేకాదు ఎకానమీ మీద పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇన్నోవేషన్, అంటే నవకల్పన, ఒక నూతనమైన పరిశోధనలకి ప్రోత్సాహం ఇవ్వడం అనేటటువంటిది ఈ బడ్జెట్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఐఐటీలు ఉన్నాయి, మన ప్రజ్ఞా నిధులు, అవి ప్రజ్ఞా సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇలాంటి సంస్థలని మంచి డెవలప్ చేసి వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి, ప్రధానమంత్రి ఫెలోషిప్స్, ఉపకార వేతనాలు, ప్రోత్సాహ వేతనాలు ఇచ్చి చేస్తున్నారు. అదొకటి ఉంది. ఇంకొక ముఖ్య విషయం కూడా నేను గమనించాను, డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఈ క్యాన్సర్ పేషెంట్లకి డే కేర్ చూసడం కోసంగా కొన్ని హాస్పిటల్స్ని ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవాళ అతి భయంకరమైన వ్యాధి ఏమిటి అంటే క్యాన్సరే కనపడుతుంది. వీళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంటు ఉన్న సంస్థలు తక్కువ. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది ప్రధానమైన హాస్పిటల్ మీద. ఇది కూడా చాలా విశేషమైనటువంటి అంశమే ఈసారి చేసిన దాంట్లో. తర్వాత నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే ఎక్సలెన్స్ అంటే ఏమంటాం, ప్రావీణ్యం, అద్భుతమైన కౌశలం, స్కిల్ అంటే కౌశలం అనుకోండి, ప్రావీణ్యం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని డెవలప్ చేయడం కోసంగా ఒక తీసుకురావటం. ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈవేళ మనకు హై స్కూల్స్లో ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉన్నాయండి? ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్స్లో 1-2 ఉంటాయి కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ ల్యాబొరేటరీస్ అనేది లేవు. దానివల్ల ఒక వినూతనమైనటువంటి ఆలోచన విధానానికి మన అవకాశం కల్పించిన వాళ్ళ మొత్తం అత్యంత ప్రతిభావంతులు ఉన్నారండి. ఈవేళ 10 ఏళ్ల వాడికి ఉన్నటువంటి ఇంటెలిజెన్సు ఈవేళ మాకు 50 ఏళ్ళు కూడా లేదు. చిన్న పిల్లలు మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు, కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారు. అంత ప్రతిభావంతుల యొక్క యుగం ఇది. వాళ్ళని ప్రోత్సహించేటటువంటి రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించగలిగితే ఈ బడ్జెట్ సాఫల్యమైనట్టుగా నేను భావిస్తాను. అది మనం చూస్తున్నాం.
అట్లాగే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇన్ ఆల్ ద స్కూల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఇది ఒక కొత్త విషయం, ఇంతకుముందు ఎవరు కూడా దీని గురించి ఆలోచించినట్టుగా లేదు. ఇది కాక ఈవేళ మనకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. డబ్బు కట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఒక జీవితకాలంలో సంపాదించి మొత్తం ఖర్చు పెట్టినా రోగాలు నయం కావట్లేదు అక్కడికి. దీనికి ఇప్పుడు ఒక 10,000 మెడికల్ సీట్లు పెంచుతామని చెప్పారు సంవత్సరానికి. మొత్తం టార్గెట్ 75,000. 75,000 సీట్లు, మెడికల్ సీట్లు పెరిగినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఏమవుతుంది, వైద్య చికిత్స అనేటటువంటిది విస్తారమైనప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తారు. ప్రతిదానికి కార్పొరేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. ఈవేళ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నవాడికి ఒక రేటు, లేకుండా ఉన్నవాడికి ఒక రేటు మనం చూస్తూ ఉన్నాం. గమనిస్తున్నారు కదా. మరొక ముఖ్య విషయం ఏంటంటే, నిన్న మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పీజీ కోర్సుల్లో కోటా సిస్టమ్ లేదు పమ్మని చెప్పింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఎంఎస్, ఎండి, ఎంఎస్ లాంటి కోర్సుల్లో కోటా సిస్టమ్ ఏం లేదు, రిజర్వేషన్ అనేది లేదని చెప్పింది. దీనివల్ల ప్రతిభకు పట్టాభిషేకం చేసినట్టు అవుతుందన్నమాట. ఇది నాకు చాలా సంతోషం కలిగించే విషయం.